హాయ్ అండి, మీ అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇప్పుడు వచ్చేసి ఖచ్చితంగా 7:30 మధ్యలో అవుతా ఉంది. ఇంకా రాజకుమారి అసలుకి ఎన్ని పొయ్యిలైనా సాలం అని చెప్పేసి నాకు ఇప్పుడే తెలుస్తుంది అన్నమాట. ఒక పక్కనేమో రైస్ వండేసింది, మరో పక్క కూర వండేసింది, తర్వాత వచ్చేసి పిల్లల కోసం ఫ్రై చేస్తుంది. మూడు పొయ్యిలతో పని చేస్తుంది అన్నమాట. రాజకుమార్ నాలుగు పొయ్యిలతో ఒకటి కొనాలి అట్టయితే. ఏ రాజే కొనమాటరా? ఇంకా క్యారేజ్ పెడతాను నాకు. సరే, ఒక మొత్తం క్యారేజ్ పెట్టు. అలానే ఇంకా పోతా తిని వెళ్తాలే. అటెండ్ టైం 8 అయింది కదా, మధ్యాహ్నం దాకుంటే నాకు వచ్చేటప్పుడు మధ్యాహ్నం వస్తా. రాత్రి పిల్లలు సరుకులు తీసుకొస్తానే. రాత్రి సరుకులు తీసుకొచ్చిన వాటిలో పేస్ట్ అను బ్రష్ ఉండాలి. తీసుకున్నావు సాస్ నువ్వు? అతి నా నీకు కూడా ఉండు. సాసు ఇగో నీ కొత్త బ్రష్ కడుక్కో. సాస్ నీకు కూడా పో, కడుక్కొని టిఫిన్ చెప్పండి. వెళ్ళండి, పో అడిపోయి కడుక్కోపోండి. పోండి. మిషన్ అయితే ఒకసారి చెక్ చేసుకున్నాను ఆడుతుందా లేదని చెప్పేసి. బాగానే ఆడుతుందా? రైజ్ చేస్తా. ఇంక భోజనం టికిస్తే నేను బయలుదేరుతాను. మరి చికెన్ కూర ఉందా? క్యారేజ్ పెట్టంగా ఇదంటే చాలు. పిల్లడు రెడీ అయ్యాడు పెద్దోడు. సాస్ ఉంది. పెద్ద రైల్లో కూర్చున్నావా? చివరిన పడతారా నానా? అండి అన్నీ అయితే రెడీ చేసుకున్నాను. పెట్రోల్, అలానే మంచినీళ్ళు, తర్వాత టూటీ ఆయిల్ అలాంటివి మొత్తం. మిషన్ అక్కడ ఉంది. నేనైతే ఇంకా పనికి అయితే బయలుదేరుతున్నాను. రాజకుమార్ ఏమో పెద్దవాడిని తీసుకొని స్కూల్ కాడికి వెళ్ళింది. స్కూల్ బస్సు వచ్చిందని చెప్పేసి. ఇంకా అండి నైటే నక్కలు ఎక్కువ చూడడం చూశాను, కానీ పగులు కూడా చూడడం ఇదే ఫస్ట్ టైం. అదిగోండి వెళ్తుంది నక్క. దారి తప్పి ఊళ్ళోకి వచ్చింది, దానికి వెళ్ళిపోయింది. ఇక్కడ వచ్చింది ఫస్ట్. నా బండి చూడగానే ఇంకా వెళ్ళిపోయింది అన్నమాట. ఈరోజు గెట్టుకోవడానికి వెళ్ళా కదా 5 ఎకరాలు. ఆయన డబ్బులు ఇస్తాడు, నేను పోయి తీసుకొస్తాను. నువ్వు ఏదో చెప్పేవు, నేను బయలుదేరుతుంటే. పెరుగు రాగిపిండి కావాలా నాన్న? ఏడకి మీకోసం తినే తీసుకొస్తాను, ఏడేనండి సరేనా? నేను సుబ్బారావు దగ్గరికి వెళ్తున్నా. సుబ్బారావు దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఇండిషన్ చేయించుకుంటున్నా. ఒళ్ళు నొప్పులకి. నువ్వు చేయించుకుంటావా? చేయించుకోవా? నువ్వు కూడా చేయించుకుంటా ఇండిషన్? చూడండి, ఊరికి భయం చెప్పినా కూడా వీడికి పెద్దోడు కొంచెం పెద్దోడు కూడా వీడికి అర్థమైంది. అది మనతో ఒత్తు మాట అని చెప్పేసి. నువ్వు వస్తావా? వద్దా మరొక మరి. సరే తర్వాత పోయేస్తా మరి. ఇప్పుడే చెప్పు, పొదుగులు తెప్పోతున్నాను. సరే సరే అలాగే. మళ్ళీ ఆయన వెళ్తాడు ఎటన్నా. రాని. డబ్బులు వచ్చేసి గత 10 రోజులు అవుతుందండి. మా తమ్ముడు మిషన్ మొన్న ఆగిపోయింది. ఆ మిషన్ ఆగిపోవడంతో డబ్బులు కూడా ఆగిపోయినాయి అన్నమాట. మళ్ళీ కొత్త మిషన్ కొనాల్సి వచ్చింది. ఇంకా ఈరోజు క్లియర్ చేశాను. త్వరగా పోయి మనీ చేసుకుంటే సరిపోద్ది. సాసు ఎక్కువ బండి ఎక్కువ. అన్న దగ్గర డబ్బులు తీసేసుకున్నాను, 2000 తీసేసుకొని ఇంకా సరుకులు తీసుకున్నాను అనమాట. సరుకులు తీసుకొని ఇంకా బయలుదేరుతాను. చెప్పురా. డ్రోన్ అది మన పనికి వెళ్ళా, డ్రోన్ పనికి కూడా రా. ఎక్కుతుందా? వెళ్దా త్వరగా, ఆకలి అవుతుంది. సాస్ తీసుకున్నావా? ఏయ్ బయలుదేరుతా మరి. 500 మిగిలినాయి. దేనికి మిగిలినాయి చెబుతా పదండి ఇంటికి. రాజే ఇవో సరుకులు చెప్పావు కదా, సరుకులు తీసుకున్నా. సరుకులు తీసుకున్న తర్వాత నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. దేనికంటే నాకు దగ్గు జలుబు వస్తుంది కదా, 2-3 రోజులు పెట్టి. దానికి సంబంధించిన టాబ్లెట్లు తీసుకున్నా. అవి తీసుకున్న తర్వాత నీకు జ్వరం వచ్చింది కదా మొన్న. జ్వరం వస్తే నీకన్నా బుట్టడికి చూశారు కదా, నీకు 4 రోజులు జ్వరం వచ్చింది కదా, వైరల్ ఫీవరు. దానివల్ల ఇంకా దాని అమౌంట్ మొత్తం కట్టొచ్చాను. దాని అమౌంట్ మొత్తం 2200 అయింది.
ఆ 2200 మనం ఒక 500 ఇచ్చాం కదా, 500 ఇంకా మళ్ళీ ఇంకా 1500 దాకా ఉంటే ఆ 1500 ఒక 1000 రూపాయలు ఇచ్చి వచ్చాను. 1000 రూపాయలు ఇచ్చి వచ్చిన తర్వాత ఇంకా ఎంత మిగిలిని మనం పని చేసిన 2000లో, ఆ 2000లో మొత్తం ఒక 500 ఏమో సరుకులకి పోయినాయి. సరుకులు తీసుకొచ్చా, ఆ సరుకుల తర్వాత చూపిస్తానే. తర్వాత వచ్చేసి మిగతా 1000 రూపాయలు అటు ఇచ్చేసాను. ఇగో 500 మిగిలిన. సంసారం ఒక సదరంగం అట్టుంది ఎవరు. డబ్బులు చేతులు పడంగానే ఖర్చులు మొత్తం ఇటు నుంచి వస్తాయి, అర్థం కావట్లేదు రాజు. అట్టుంటుంది. 500 మిగిలిన చివరికి. ఈ 500 నీకు ఈ వారం కూరగాయలు సరిపోదు. సరుకులు నీకు మొత్తం నీకు చెప్పి తీసుకొచ్చా. నేను మళ్ళీ ఏమైనా మర్చిపోతే చెప్పు, మళ్ళీ తీసుకొస్తాను. నేను చెప్పిన వాటిల కంటే ఇంకా ఎక్స్ట్రా తెచ్చావు. చిన్న సరుకులు అమ్మా. కారం పేడ చెప్పా, బ్రష్లు చెప్పలేదు. బ్రష్లు పిల్లలకి ఇద్దరికి. నీకే సువాసన గోల్ చేయకండి. కానీ నెక్స్ట్ చెప్పలేదు. రాగిపిండి చెప్పా, రాగిపిండి, ఇయోనో ప్యాకెట్, ఇయోనో అప్పుడప్పుడు సంతూర్ సబ్బు, ఆయిల్, కల్లుప్పు, అంతవరకు. ఈ 400 పోయినాయి మాట. మొత్తం ఏదైనప్పటికీ 1500 అయినాయి. 2000లో 1500 కటింగ్ పోతే 500 నీకు ఇచ్చేసా. సరేనా? సరే, రేపు ఉదయాన్నే మరి చేయకూడదు. ఇంట్లో పనులు మొత్తం చేసేసుకో. అన్నం కూడా వండు. మనకు పని ఒప్పుకున్నాం కదా, కొత్త పని. అది రాడ్ బిల్డింగ్ ఉంది, అంటే రాడ్ కట్టడం. ఇద్దరం వెళ్ళి చేద్దాం మరి. ఏ వంట పనులు అవ్వలేదా? అన్నీ సర్దుకున్నావా? సరే త్వరగా కానీ ఇంకా అనుకూలం చేసిన తర్వాత భోజనం చేద్దాం మరి.